నువ్వు ఏ ఫీల్డ్లో ఉంటే, ఏ పని చేస్తుంటే ఆ పనిలో నువ్వు ఎక్స్పర్ట్ అయిపోవాలి. ఫస్ట్ నువ్వు చేస్తున్న పని నీకు ఇష్టమా కాదా చెక్ చేసుకో. ఇష్టం అయితే మాత్రం ఎరగదీసాయి. ఆ సబ్జెక్ట్ గురించి పూర్తిగా చదివి ఆ ఫీల్డ్లో సీనియర్స్ అందరితో ఫ్రెండ్షిప్ చేయి, వాళ్ళతో మాట్లాడు. ఒకవేళ వాళ్ళతో మాట్లాడడం కుదరకపోతే దూరం నుండి చూడు, వాళ్ళ దగ్గర పని చేయక్కర్లేదు, వాళ్ళ వర్కింగ్ స్టైల్ అబ్జర్వ్ చేస్తే చాలు. ఇంటర్నెట్ వాడు, గూగుల్ లాంటిని అడుగు, ఆ సబ్జెక్ట్ గురించి డీప్గా తెలుసుకో. టేక్ సమ్ టైమ్ అండ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. కమ్యూనికేటివ్ స్కిల్స్ పెంచుకో. షూ పాలిషింగ్ నీకు జాబ్ అయితే అసలు షూలు ఎప్పుడు పుట్టాయి? వాటికి పాలిష్ ఎవడు కనిపెట్టాడు? మొట్టమొదట ఇండియాకి షూ వేసుకొచ్చిన ఏదో పేరేంటి? షూ డర్టీగా ఉంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? బూట్ షైన్ అయితే ఉపయోగాలు ఏంటి? ఎదుటివాడి మీద ఎలాంటి ఇంప్రెషన్ కలుగుతుంది? ఇలాంటి విషయాల మీద నువ్వు ఆర్టికల్ రాయగలిగే స్టేజ్లో ఉండాలి. నీ ఫీల్డ్ గురించి కనీసం 10 నిమిషాలు మాట్లాడగలగాలి. బూట్ పాలిషింగ్ మీద నువ్వు రేడియో ఇంటర్వ్యూ ఇస్తే అందరూ ఆశ్చర్యపోవాలి, ఏంటి ఎంత ఉందా ఇందులో అని.